అంటే హిందువుల కోసం ఏ పార్టీ లేదంటున్నారా మీరు భారతదేశంలో? నాకు చెప్పండి, మీరు చెప్పండి. మరి బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా మీరు అనుకుంటా. బీజేపీ ఎప్పుడు వచ్చిందండి? దాని వయసు ఎంత? జనతా పార్టీ తర్వాత బీజేపీ వచ్చింది. హిందువులకున్న ఏకైక పార్టీ అఖిల భారత హిందూ మహాసభ. దానిలో పనిచేసిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్, తాంతియా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చాలా మంది ఆ సంస్థను నడిపిస్తే అప్పుడు ఉన్నటువంటి ఆ బొంది ప్రభుత్వం, ఆ ఖాన్ ప్రభుత్వము 60 సంవత్సరాల ఉన్న ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టి దాన్ని బ్యాన్ చేసింది. ఆయన 2 సార్లు బయటకు వచ్చింది. ఇప్పుడు ఉందా పార్టీ? ఉంది. దాని నుంచి గెలిచినటువంటి మహానుభావుడే యోగి ఆదిత్యనాథ్. వారు 3 సార్లు ఎంపీగా ఆ యొక్క అఖిల భారత హిందూ మహాసభ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత రీసెంట్లీ ఒక 5 years 10 years 6-7 years బ్యాక్ మోడీ గారు, అయ్యా మీరు అఖిల భారత హిందూ మహాసభ నుంచి ఎన్నాళ్ళు గెలిచినా ఈ ప్రభుత్వాన్ని మీరు సాధించలేరు, ఇప్పుడు కొంచెం గట్టిగా అయినటువంటి బీజేపీలోకి మీరు రండి, మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం, మీ ప్రజలు ప్రతీకారాలు మీ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటారు మీరు చేయండి, మీ సన్యాసి మీకేమీ సంసారం లేదు కాబట్టి మీరు ధర్మయుద్ధంలో ఉండి మీరు 25 కోట్లకు అధిపత్యం చేస్తానని చెప్పారు.